వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను కడిగిన వానికి మహిమయు ప్రభావములను యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చాలమ్మా. ఎవరు ఆయన అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పండి, ఎవరు? యేసుక్రీస్తు మనలను సంఘములో చేరిన, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న, సంఘములో చేరి క్రైస్తవులుగా చలామణి అవుతున్న దేవుని పిల్లలు, విశ్వాసులు, పరిశుద్ధులు అని పిలిపించుకుంటున్నటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుడికి రాజ్యాలు తక్కువ, దేవునికి సేవ చేసే సేవకులు, యాజకులు లేరా? ఉన్నారండి. దేవునికి ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. దేవునికి ఎంతో ఆధిపత్యం ఉంది. దేవునికి ఎంతో శక్తి, ఎంతో బలము, సమస్తము ఉన్నాయి ఆయనకి. అది కాదనుకుని, అది వద్దనుకుని మనలను దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. తన స్వరూపములో, తన పోలిక చొప్పున, తనకంటే కొంచెం తక్కువగా నరులను చేశాడు. మనకి ఆయన నా పిల్లలు లేదా దేవుని కుమారులు అని పేరు పెట్టాడు. కుమార్తెలను లేదు ఇక్కడ. ఆడబిడ్డలైనా సరే దేవునికి కుమారులే. కొంతమంది అయ్యా నేను నీ కూతురునయ్యా, అయ్యా నీ కుమార్తెనయ్యా అంటారు. దేవునికి లింగ భేదము లేదు, అందరూ కుమారులే. నీ బిడ్డనయ్యా, నీ కొడుకునయ్యా, నీ స్వాస్థ్యాన్నయ్యా, నీ వారసున్నయ్యా అని మనం చెయ్యాలి ప్రార్థన. ఆడబిడ్డలు కుమార్తెను, ఆడబిడ్డను అనాల్సిన పని లేదు. అంటే తప్పేమీ కూడా లేదనుకోండి. తన స్వరూపములో, తన పోలిక చొప్పున, తనకంటే కొంచెం తక్కువ వారిగా చేసి దేవుని పిల్లలు, దేవుని కుమారులు అని మనకు పేరు పెట్టారు. అయితే ఆ దేవుని పిల్లలు నరుల కుమార్తెలతో, నరుల కుమారులతో పాపము చేసి ఏమండి చెడిపోయి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. దేవునితో ఉండాల్సిన ఆధిక్యత, దేవునితో విరాజిల్లాల్సినటువంటి ఆ స్టేటస్, దేవునితో కలిసి ఆనందించాల్సిన ఆ భాగ్యాన్ని జారవిడుచుకున్నారు. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో ఊహలు, ఎన్నో తలంపులతో దేవుడు మనలను చేసుకుంటే, సృష్టినంతా మాటతో చేశాడు, మనలను మాత్రం తన చేతితో, స్వహస్తాలతో చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ విలువను మరచి, ఆ ప్రత్యేకతని మరచి దేవునికి దూరం అయిపోయాడు మానవుడు. అయితే అలా దూరం అయిపోయిన, మహిమను కోల్పోయిన ఆ మానవులను తిరిగి
దేవునితో కలపటం కోసం, కోల్పోయిన మహిమను తిరిగి చిక్కింపచేసి దేవునికి రాజ్యంగా యాజకులుగా చేయటం కోసం మనలను యేసుక్రీస్తు ప్రభులు వారు మరలా ఏర్పరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మీరెవరో, ఎక్కడి వారో, ఏ కులమో, ఏ మతమో, ఏ జాతో, ఏ భాషో, ఏ వర్గమో, ఈ భేదాలేమి ఆయనకు లేవు. మీరెవరైనా, ఎలాంటి వారైనా, చదువుకున్నా చదువుకోలేకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, మిమ్ములని దేవుడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా, యాజకులంటే దేవుని పని జరిగించటానికి, దేవునికి స్తోత్రం, దేవుని క్రమాలన్నీ పాటించటానికి, నెరవేర్చటానికి మిమ్ములను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత భాగ్యమండి ఇది! సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రాలు, సముద్రాలు, నదులు, కొండలు, పర్వతాలు, గుట్టలు, ఇవి ఎన్నున్నా సరే, ఎంతున్నా సరే నాకు అదొద్దు అని మనలను దేవుడు కోరుకున్నాడు. తన రాజ్యంగా, తన యాజకులంగా ఉండటం కోసం దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు దేవుడు. యేసయ్య పిలుచుకుని తండ్రి అయిన దేవుని కోసం ఒక రాజ్యంగా, ఒక యాజకులంగా దేవుడు మనలను, యేసయ్య మనలను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు ఏర్పాటు చేయబడిన దానివి, ఏర్పాటు చేయబడిన వాడివి, ఎన్నిక చేయబడిన దానివి, ఎన్నిక చేయబడిన వాడవు. ఏదో అనుకోకుండా అలా జరిగిందండి, ఇలా జరిగిందండి, తీసేసుకున్నానండి బాప్తీసం. లేదు లేదు, నిన్ను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు, నిన్ను ఆయన కోరుకున్నాడు, నిన్ను ఆయన పిలుచుకున్నాడు. అయితే ఎందుకు పిలుచుకున్నాడో, ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడో టకటకా చిన్న చిన్న కారణాలు, ప్రధానమైన కారణాలే చిన్నగా మీకు చూపిస్తాను. తీయండి. మొట్టమొదటిగా దినవృత్తాంతముల 2వ గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. యాజకులను, లేవీయులలో పరిచారము చేయువారును తప్ప, పరిచారము చేయువారు తప్ప యెహోవా మందిరము లోపలికి, యెహోవా మందిరములో లోపలికి మరి ఎవరును రాకూడదు, మరి ఎవరును రాకూడదు. వారు ప్రతిష్ఠింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చును గాని జనులందరూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలెను. బయటే ఉండాలి. ఎవరు? జనులందరూ బయట ఉండాలంట. లోపల ఎవరు ఉండాలి? యాజకులు ఉండాలి. బయట ఎవరు ఉండాలి? జనులు. మీరు జనులు కాదు. ఇప్పుడు నేను చెప్తున్న వర్తమానం, నేను ముందే చెప్పాను కదా, మనలను రాజ్యముగాను యాజకులుగాను దేవుడు చేశాడు. ఆ యాజకుల్లో మేము ఇంకొంచెం పెద్ద, అంతే, ఇక్కడికి వచ్చి పరిచర్య చేసి. కాబట్టి దేవుడు ఎందుకు మనలను రాజ్యముగా యాజకులుగా చేశాడంటే, మొదటి కారణం ఆయన మందిరములో ఉంటాము అని, ఆయన సన్నిధిలో నిలుస్తాము అని, ఆయన మందిరానికి వస్తాము, ఆయన మందిరములో నిలుస్తాము, పరిచర్య చేస్తాము, ఆయన మందిరములో పాలు పంపులు పొందుతాము అని. నిన్ను రక్షించినది, నిన్ను పిలుచుకునింది, నిన్ను ఏర్పాటు చేసుకునింది, నిన్ను సెలెక్ట్ చేసుకునింది ఎందుకు? మందిరానికి రాకుండా, మందిరములో ఉండకుండా, మందిరానికి దూరమై, గుర్తొచ్చినప్పుడు వస్తూ, అప్పుడప్పుడు వస్తూ, పనేమి లేకపోతే వస్తూ, అవసరం వచ్చినప్పుడు వస్తూ వెళితే ఆయన అనుకున్నది ఏంటి? నా మందిరములో ఉంటారు, నా సన్నిధిలో నిలుస్తారు, నా సన్నిధిలో పరిచర్య చేస్తారు, యాజకత్వం
జరిగిస్తారు అని దేవుడు అనుకున్నది ఒకటి. మనమేమో వాటినన్నీ విడచి పనులని, వ్యాపారాలని, ప్రయాణాలని, అనారోగ్యాలని, సమస్యలని మనం విడిచిపెట్టేస్తే దేవుడు అనుకున్నది ఒకటైతే మనం చేస్తున్నది మరొకటి. హల్లెలూయా. ఈ భాగ్యం, ఈ అదృష్టం చాలామందికి లేదు. వారు బయటే ఉన్నారు. మరి నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, పిలవబడ్డావు, నీవు సెలెక్ట్ చేయబడ్డావు. ఎందుకంటే ఆయన మందిరములో ఉంటావు, ఆయన సన్నిధికి సమీపంగా జీవిస్తావు, ఆయనతో మమేకమై ఆయన పరిచర్య చేస్తావు అని. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూద్దాం, 30వ అధ్యాయం 21వ వచనం. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగలను 7 దినములు ఆచరించిరి. లేవీయులలో యాజకులను యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదము గల వాయిద్యములతో ప్రతిదినము ఆయనను స్తుతించుచు ఉండిరి. ఇది యేసు ప్రభు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తండ్రి అయిన దేవునికి అంటే, దేవుని కోసం అంటే, రెండవదిగా తండ్రిని మనం మహిమపరుస్తాము, తండ్రిని మనం ఘనపరుస్తాము, తండ్రిని మనం ఆరాధిస్తాము, తండ్రిని మనం సేవిస్తాము అని. దేవునికి స్తోత్రం. ఇక్కడ లేవీయులు యాజకులు వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నారట, ఘనపరుస్తున్నారట. దేవుణ్ణి మహిమపరుస్తున్నారట, దేవుణ్ణి ఘనపరుస్తున్నారట. అంటే దాని అర్థం ఏంటంటే మనం కూడా దేవుణ్ణి మహిమపరచాలి, మనం కూడా దేవుణ్ణి ఘనపరచాలి. దేవుణ్ణి మహిమపరచుట కోసమే, దేవుణ్ణి ఘనపరచుట కోసమే మనము ఏర్పరచబడ్డాము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా తండ్రి అయిన దేవుని కోసం ఒక రాజ్యముగా, ఒక యాజకులంగా ఎందుకు ఏర్పాటు చేయబడ్డాము అని అంటే, దేవుణ్ణి మహిమపరుస్తాం, దేవుణ్ణి ఘనపరుస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి కీర్తిస్తాం, దేవుణ్ణి స్తుతిస్తాము అని. మరి ఆయన అనుకున్నట్టుగా నువ్వు, మీరు, నేను చేస్తున్నామా? దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? దేవుణ్ణి ఘనపరుస్తున్నామా? దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? అక్కడ ఉంది, గొప్ప స్వరాలతోనంట, పెద్ద పెద్ద వాయిద్యాలతోనంట, పెద్ద పెద్ద కేకలతో, బోర నాదాలతో, కొమ్ములతో ఊది ఎలుగెత్తి దేవుణ్ణి మహిమపరుస్తున్నారట. మరి మనం దేవుణ్ణి స్తుతించుటలో, మహిమపరచుటలో, ఆరాధించుటలో ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. బాలేదని సాకుతో స్తుతించటానికి వెనక్క ఉండొద్దు. మనసు బాలేదు, ఆరోగ్యం బాలేదు, పరిస్థితులు బాలేదు అని ఎప్పుడు అలా ఎంచొద్దు. నీ స్థితిని మార్చేదే స్తుతి. నీ స్థితిగతులన్నిటినీ మార్చివేసేదే స్తుతి, ఆరాధన. స్తుతి, ఆరాధన దేవునికి చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. కాబట్టి అలా దేవుణ్ణి స్తుతిస్తాము, మహింపరుస్తాము, ఘనపరుస్తామని దేవుడు యేసయ్య మనలను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మూడవదిగా
నిర్గమకాండము 19వ అధ్యాయము 22వ వచనం. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా నీడ వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా దేవునికి స్తోత్రం. మూడవదిగా, ఎందుకు మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు యాజకులుగా అంటే పరిశుద్ధంగా ఉంటామని. మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, ప్రవర్తనల్లో, ఆలోచనల్లో పరిశుద్ధంగా, పవిత్రంగా మనం ఉంటాము, మనము ఉండాలి అని. దేవునికి స్తోత్రం. మరి మనం ఎలా ఉంటున్నా, మన చూపులు, మన మాటలు, మన ప్రవర్తన, ఆలోచన, మన గ్రహింపు ఎలా ఉంది? ఇంకా పాపము, ఇంకా అపవిత్రమైన పనులు, ఇంకా దేవునికి నచ్చని, వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆ కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఉంటే ఆయన అనుకున్నది ఏంటి? పరిశుద్ధంగా జీవిస్తారు, పవిత్రంగా బ్రతుకుతారు, నా పిల్లలు, నా యాజకులు అని ఆయన అనుకుంటే, ఆయన అనుకున్న దానికి భిన్నంగా, ఆయన ఆశించిన దానికి విరోధంగా మనం ఉంటే ఆయన తట్టుకోగలడా? 4వ సంగతి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్యన నిలవబడి కన్నీళ్లు విడచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. 4వదిగా, యేసు ప్రభువు తండ్రి అయిన దేవుని కోసం మనలను రాజ్యముగాను యాజకులుగాను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, ఎందుకు మనలను సెలెక్ట్ చేసుకున్నాడంటే, ఎందుకోసం మనలను ఈ విధంగా ప్రత్యేకపరిచాడు అంటే, మనము ఆయనకు పరిచర్య చేస్తాము అని. పరిచర్య అంటే కొండలు కడగడం, వంటలు చేయడం, వడ్డించడం, అదే కాదు పరిచర్య అంటే. చాలా ఉన్నాయి పరిచర్యలు. మొట్టమొదటి పరిచర్య ప్రార్థన చేసే పరిచర్య. దేవునికి స్తోత్రం. పనులు చేస్తారు కానీ ప్రార్థనలు చేయటం లేదు. సంఘం కోసం, పరిచర్య కోసం, సేవకుల కోసం. ఏమండి, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు ఉన్న వారి కోసం ప్రార్థన చేయటం లేదు. వాడి కోసం నేనెందుకు చెయ్యాలి? ఆవిడ ఎలాంటిది, అతను ఎలాంటోడు, నేనెందుకు చెయ్యాలి, నేనెందుకు చేస్తాను? రక్షించబడి యాజకులంగా మారి దేవుని పరిచారకులమైన తర్వాత కూడా ఎవ్వరికి ఉపచారం చేయక, ఎవ్వరికి పరిచారం చేయక, ఎవ్వరి కోసం చిన్నది బరువు మొయ్యలేకుండా ఉన్నాము అని అంటే, దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు మనలను? పరిచర్య చేస్తాము. దేవుని సన్నిధికి, మంటపానికి మధ్య నిలుస్తాము. దేవునికి స్తోత్రం. దేవుని కోపం ప్రజల మీదకి రాకుండా, దేవుని అగ్ని చేత ప్రజలు దహించబడకుండా మధ్యలో నిలిచి ప్రార్థిస్తాం, కన్నీళ్లు విడుస్తాం, దేవుని కనికరాన్ని వారికి అందేలా చేస్తాం, చూస్తాం అని దేవుడు మనలను ఎన్నుకున్నాడు. ఎంతసేపు మన కోసం మనం ప్రార్థన చేసుకోవడమే కాదు, రక్షణ లేని, పాపములో ఉన్న, దేవునికి ఆయాస్కరంగా ఉన్న, దేవునికి విరోధంగా ఉన్న వారి కోసం మనం ప్రార్థిస్తాము, పరిచర్య చేస్తాం. మనవంతుగా మనం ఏమండి చేయూతనిస్తామని దేవుడు మనలను పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. 5వదిగా చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం
27వ వచనం. లేవీయులైన ఉమ్. యాజకులు లేచి యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి మాటలు వినబడెను. వారి చాలు తల్లి, ప్రార్థన చాలు. మీరు తర్వాత అది ధ్యానం చేసుకోండి. 5వదిగా ఎందుకు మనలను దేవుడు పిలుచుకున్నాడంటే జనులకు దీవెనకరంగా ఉంటాము అని. మనం నోరు తెరిస్తే ఆశీర్వాదపు మాటలు, కొంతమంది నోరు తెరిస్తే శాపనార్థాలు, కొంతమంది రక్షణ పొంది ప్రార్థన చేస్తూ స్తుతించేవారు, ఆరాధించేవారు విశ్వాసుల్ని, పొరుగోళ్ళని, ఇంటివారిని శపించటమే పని, శపించటమే, దూషించడమే, లోపాలు ఎత్తి చూపడమే, నిందలు వేయడమే, కళ్ళతో చూడకపోయినా చెవితో వినకపోయినా ఏదో అలా చేయడమే. దేవుడు ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడంటే దీవెన మాటలు మాట్లాడతామని, జనులకు ఆశీర్వాదకరంగా ఉంటామని, సంఘానికి బలోపేతంగా ఉంటామని, సేవకునికి అండగా ఉంటామని. మన నోటి నుంచి దీవెనకరమగు మాటలే రావాలి. వేరే ఏమి కూడా మన నోటంట రాకూడదు. 6వదిగా చూడండి, దేవుడు ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథమే 26వ అధ్యాయము 17-18 వచనాలు. 17-18 వచనాలు. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి ఉజ్జియా యెహోవా ధూపము వేయుట ధూపము వేయుటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. చాలు. ఈ యాజకులు రాజుగారిని ఎదిరిస్తున్నారు. అది నీ పని కాదు, అది ఎవరి పని? యాజకుల పని అని రాజుని ఎదిరికిస్తున్నారండి. ఆ దేశంలో రాజుగారి కింద బ్రతుకుతున్నటువంటి వీరు రాజుని ఎదిరిస్తున్నారు. ఏంటిది అంటే దేవుని ప్రజలమైన మనం పాపాన్ని ఖండించాలి, పాపాన్ని ఎదిరించాలి, పాపంతో రాజీ పడిపోకూడదు. పర్లేదులే అనకూడదు. పాపాన్ని పాపంగానే చూడాలి, పాపాన్ని విభేదించాలి, పాపాన్ని ఖండించాలి. అది ఎవరు చేసినా, ఎలాంటిదైనా. పామే, చిన్నది కదా, పెంచుకుందాం ఇంట్లోకి తెచ్చి అనుకోరెవరు. పామే, పాపమే, అది చిన్నదేని పెద్దదేవని. పాపాన్ని మనం ఖండిస్తాము, పాపాన్ని విభేదిస్తాము, పాపంతో జాగ్రత్తగా ఉంటాము. పాప విషయంలో ఏ మాత్రం చూసి చూడనట్లుగా మెత్తగా వ్యవహరిస్తామని దేవుడు ఎంచుకోలేదండి. ఖండిస్తాం, విభేదిస్తాం, పాపాన్ని తొక్కేస్తాం అని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. చివరిగా పేతురు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. చాలు తల్లి. చివరిగా 7వదిగా గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఎవరి గుణాతిశయములు? మనల్ని పిలుచుకున్న దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, మనల్ని అభిషేకించుకున్న దేవుని గుణ లక్షణాలు. వాటిని మనం ప్రచురం చేయాలి, ప్రజలకు చూపెట్టాలి, జనులకు చూపెట్టాలి. ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నాం? ఒకప్పుడు మన జీవితం ఏంటి, ఇప్పుడు మన జీవితం ఏంటి? ఒకప్పుడు మన విశ్వాసం ఏంటి, ఇప్పుడు మన విశ్వాసం. మార్పు, చేంజ్. అదేంటో కానీ కొంతమందిలో చేంజ్ కనపడటం లేదు. ఏమండి, అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ఘోరంగా కనపడుతున్నారు. అలా ఉండకూడదు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన మంచితనం, ఆయన మంచి గుణాలు, ఆయన మంచి గుణగణాలను మనం ప్రచురం చేస్తామని, మనం జనులకు వెల్లడి చేస్తామని, అందరికీ చూపిస్తామని
నాలో ఉన్న దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను ఆరాధించి ప్రార్థించుచున్న దేవుడు, ఇదిగో ఈ ప్రేమ, ఈ జాలి, ఈ దయ, ఈ కనికరం. దేవునికి స్తోత్రం. నీవు చేసే ఆ పనుల ద్వారా నీలో ఉన్న దేవుడు కనబడతాడు. అందుకోసం దేవుడు యేసయ్య మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 విషయాలు. మొట్టమొదటిగా దేవుడు మనలను ఎందుకు ఏర్పరుచుకున్నాడు అనంటే ఆయన మందిరములో ఉంటాము, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధిలో నిలుస్తాము అని. రెండవదిగా ఎందుకు ఆయన మనలను సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆయన ఘనపరుస్తాము, మహిమపరుస్తాము, ఆరాధిస్తాము. హల్లెలూయా. మూడవదిగా దేవుడు ఎందుకు మనలను ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు అని అంటే మూడవదిగా పరిశుద్ధంగా, పవిత్రంగా మనం ఉండాలి అని. నాలుగవదిగా ఎందుకు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే పరిచర్య చేస్తాం. ఏ పరిచర్య? ప్రార్థనా పరిచర్య. ఏమండి, విశ్వాసుల కొరకు, సంఘం కోసం, అవిశ్వాసుల కోసం, లోకం కోసం, దేశం కోసం పరిచారకులుగా, పరిచర్య చేసేవారిగా మనం ఉండాలి. ఐదవదిగా మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అనంటే ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన మాటలు మనం మాట్లాడతాం. శాపవచనాలు కానీ, పోకిరి మాటలు కానీ, ఇంకో కార్య మాటలు కానీ మనం దీవెన మాటలే రావాలి. మనం ఆశీర్వాదమునకు కర్తైన దేవుని పిల్లలు, మన నోటంటే ఆశీర్వాదపు మాటలే. ఆరవదిగా పాపాన్ని ఖండిస్తాం, పాపాన్ని విభేదిస్తాం, పాపంతో ఆచితూచి నడుస్తాం. మనం చాలా జాగ్రత్తగా ఉంటాం పాపం దగ్గర. పాపం చాలా దేవునికి అసహ్యం. హల్లెలూయా. చివరిగా ఏడవదిగా ఎందుకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడంటే తన గుణాతిశయాలను ప్రచురం, అనౌన్స్ చేస్తాం, వెల్లడి చేస్తాం, ప్రకటన చేస్తామని దేవుడు మనలను సెలెక్ట్ చేసుకున్నాడు. చెల్లి, తల్లి, అయ్యా, అమ్మ, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకునింది ఇందుకే, పిలుచుకునింది ఇందుకే, తన పేరు పెట్టింది ఇందుకే, తన రక్తంతో కడిగి శుద్ధి చేసి దేవుని కుమారులు, నా సొత్తు అని చెప్పింది ఇందుకే. ఆయన ఇందుకోసం అనుకుంటే మనము ఎలా ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేసి ఒక చిన్న ప్రార్థన ద్వారా, అయ్యా నీవు అనుకున్నట్టుగా నేను ఉండడానికి శక్తినియ్యి, నీకు విరోధంగా, నీకు ఆయాసకరంగా, నీవు అనుకున్న దానికి భిన్నంగా నాలో రూపించబడిన ఆ క్రియలను కాల్చివేయని చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు తన రక్తము చెందించి, ప్రాణం పెట్టి, తన సమస్తాన్ని దారపోసి మీకోసం ఒక రాజ్యముగా, యాజకులంగా మమ్మలను మార్చారు నాయన. మేము మీకోసం ఏర్పరచబడిన వారు. నీవు మమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నావో ఒక 7 భాగాలు, 7 విషయాలు మేము చూసుకున్నాం. నిజమే, ఆ ప్రకారంగా మేము చేటుకు కృపనివ్వండి, ఆ ప్రకారం చేటుకు మాకు బలం ఇవ్వండి, ఆ ప్రకారం చేటుకు మాకు శక్తినివ్వండి. మాలో ఉన్న బలహీనతలన్నీ తీసివేయండి, మన్నించండి. నీ వాక్యము మా అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.